పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా, ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు. 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాలి వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాట కానీ బావ బకరడు. నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావా, మర్చిపోయిన తెనాలి ప్రజలు. ఆయన సతీమణి, ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో. వారు కుటుంబ సభ్యులు తిరిగి తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహర్. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ నాదెళ్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం. సరే, విమర్శ చేస్తే చేశాం. చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు, మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు, అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నీకు చెబుతున్నాయా పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయడం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం మేరని నువ్వు చేయలేదు. ఇంకోటి కాదు.